హలో అండి అందరికి. కొందరు అత్తలు ఉంటారు, కోడళ్ళ మీద చాలా గొప్పలు చెప్పుకుంటారు. నేను ఇది కొనిస్తా అన్న, నేను అది తెచ్చి పెడతా అన్న, కానీ ఆమెనే వద్దన్నది, ఆమె తిన అన్నది అని చాలా చెప్తుంటారు. చెప్పేదేమో పెద్ద ఎత్తున, కానీ చేసి పెట్టేదేమో ఏం ఉండదు. ఆడ ఏం తెచ్చి పెట్టింది కూడా ఉండదు. ఏవైనా పండుగలు అయితే గాజులు పెట్టిస్తామంటారు, బట్టలు తెచ్చినామని చెప్తారు, కానీ ఈ షాప్ లో బట్టలు మంచిగా లేవంట, ఆ చీర మోడల్ ఎప్పుడో అయిపోయిందంట, మరి నువ్వెందుకు తీసుకుంటావు, నీ సొంటోళ్ళు అందరికి ఇవి కడతలేరు, వెరైటీ కడుతురు, మరి నీకెందుకు ఇప్పుడు నువ్వు తర్వాత తీసుకుంది. వాళ్ళు ఏదో కేవలం మీది మాటకు ఊపి చూసేందుకు మాత్రమే జస్ట్ అడిగి చూస్తారు, నువ్వు కొంటావా, నువ్వు తీసుకుంటావా, ఏమంటావు, మరి మీరు అంత ప్రేమనోళ్ళే అయితే ఏదో ఒకటి నీకు నచ్చిందో తీసుకొని అయితే చెప్తారా? చెప్పారు. అదే ఇంకొందరు ఉంటారు, మరి మీ అవ్వగారు కొనియలేరా, వాళ్ళు ఏం పెట్టలేరా, వారి పండగ తీసుకురా, వాళ్ళు కూడా నువ్వు తెచ్చిన పట్టు చీరలు కట్టుకొని అన్ని పండుగలని వేసినట్టు, అల్లనే ముసలోళ్ళమైనట్టు, ఇంకా మీ అవ్వగారు తీసుకురాలేరా అని పెద్ద తప్పులు తీస్తారు. ఇట్లా పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకొని చేసింది కొనిచ్చింది అయితే ఏం లేని అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజుల్లో ఇట్లాంటి అత్తలు లేరనుకుంటారు, కానీ చాలా మంది ఉన్నారు. ఎవరో కొందరు మాత్రమే నువ్వు నేను కలిసి షాపింగ్ చేద్దాం, కలిసి ఇది తిందాం, కలిసి ఆడిపోదాం అని మాట్లాడేటోళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అందరికి.